بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. طاسين تلك آيات القرآن وكتاب مبين ఇవి దివ్య ఖురాన్ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన గ్రంథము. هدى وبشرى للمؤمنين ఇవి విశ్వాసులకు మార్గదర్శకత్వంగాను మరియు శుభవార్తలు ఇచ్చేవిగాను ఉన్నాయి. الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون ఎవరైతే నమాజు స్థాపిస్తారో మరియు విధిదానం జకాత్ ఇస్తారో మరియు పరలోక జీవితాన్ని నమ్ముతారో. إن الذين لا يؤمنون بالآخرة زينا لهم أعمالهم فهم يعمهون నిశ్చయంగా ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో వారికి మేము వారి చేష్టలను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలె దారి తప్పి తిరుగుతూ ఉంటారు. أولئك الذين لهم سوء العذاب وهم في الآخرة هم الأخسرون ఇలాంటి వారికి చెడ్డ శిక్ష ఉంది మరియు చివరకు వారే అందరికంటే ఎక్కువగా నష్టపడేవారు. وَإِنَّكَ لَتُلَقَّى الْقُرْآنَ مِنْ لَدُنْ حَكِيمٍ عَلِيمٍ మరియు ఓ ముహమ్మద్, నిశ్చయంగా నీవు ఈ ఖురానును మహావివేకవంతుడు సర్వజ్ఞుడైన అల్లాహ్ నుండి పొందుతున్నావు. إِذْ قَالَ مُوسَى لِأَهْلِهِ إِنِّي آنَسْتُ نَارًا سَآتِيكُم منها بخبر أو آتيكم بشهاب قبس لعلكم تصطلون జ్ఞాపకం చేసుకోండి, మూసా తన ఇంటి వారితో, నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది, నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకువస్తాను, లేదా మీరు కాచుకోవటానికి మండే కొరివినైనా తీసుకువస్తాను అని అన్నాడు. فَلَمَّا جَاءَهَا نُودِيَ أَن بُورِكَ مَن فِي النَّارِ وَمَنْ حَوْلَهَا وَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَالَمِينَ కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది, ఈ అగ్నిలో ఉన్నవానికి మరియు దాని పరిసరాలలో ఉన్నవానికి శుభాలు కలుగుగాక. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు. యా మూసా ఇన్నహు అనా అల్లాహుల్ అజీజుల్ హకీమ్. ఓ మూసా, నిశ్చయంగా ఆయన అల్లాహ్ను నేనే, సర్వశక్తిమంతుడను మహావివేకవంతుడను. وَأَلْقِ عَصَاكَ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ
فَتَوَلَّى مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ يَا مُوسَى لَا تَخَفْ إِنِّي لَا يَخَافُ لَدَيَّ الْمُرْسَلُونَ నీ చేతికర్రను పడవేయి. అతను దానిని పడవేసి చూశాడు. అది పాము వలె కదలసాగింది. అతడు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తసాగాడు. అల్లాహ్ అన్నాడు, ఓ మూసా, భయపడకు. నిశ్చయంగా నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు. ఇల్లా మన్ ظلم ثم بدل حسنا بعد سوء فإني غفور رحيم కాని ఎవడైనా తప్పు చేస్తే తప్ప ఆ తరువాత అతడు దానికి బదులుగా మంచి పనులు చేస్తే నిశ్చయంగా నేను క్షమించేవాడను, కరుణాప్రదాతను. وَأَدْخِلْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ فِي 9 آيَاتٍ إِلَى فِرْعَوْنَ وَقَوْمِهِ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ఇక నీ చేతిని నీ చంకలో జేబులో పెట్టి తీయి. అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. ఈ 9 అద్భుత సూచనలు ఆయాత్ తీసుకుని నీవు ఫిరౌన్ మరియు అతని జాతివారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా వారు అవిధేయులైపోయారు. فَلَمَّا جَاءَتْهُمْ آيَاتُنَا مُبْصِرَةً قَالُوا هَذَا سِحْرٌ مُبِينٌ కాని వారి ముందుకు మా ప్రత్యక్ష సూచనలు వచ్చినప్పుడు వారు ఇది స్పష్టమైన మాయాజాలమే అని అన్నారు. وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా అహంకారంతో తిరస్కరించారు. ఇక చూడు ఆ దౌర్జన్యపరుల గతి ఏమైపోయిందో. وَلَقَدْ آتَيْنَا دَاوُودَ وَسُلَيْمَانَ عِلْمًا وَقَالَ الْحَمْدُ لِلَّهِ الَّذِي فَضَّلَنَا عَلَى كَثِيرٍ مِّنْ عِبَادِهِ الْمُؤْمِنِينَ మరియు వాస్తవంగా మేము దావూద్ మరియు సులైమాన్లకు జ్ఞానాన్ని ప్రసాదించాము. వారిద్దరూ అన్నారు, విశ్వాసులైన తన అనేక దాసులలో మా ఇద్దరికి ఘనతను ప్రసాదించిన ఆ అల్లాహయే సర్వస్తోత్రాలకు అర్హుడు. وَوَرِثَ سُلَيْمَانُ دَاوُودَ وَقَالَ يَا أَيُّهَا النَّاسُ عُلِّمْنَا مَنطِقَ الطَّيْرِ وَأُوتِينَا مِن كُلِّ شَيْءٍ إِنَّ هَذَا لَهُوَ الْفَضْلُ الْمُبِينُ మరియు సులైమాన్ దావూద్కు వారసుడయ్యాడు. మరియు అతను సులైమాన్ అన్నాడు, ఓ ప్రజలారా, మాకు పక్షుల భాష నేర్పబడింది మరియు మాకు ప్రతి వస్తువు వసంగబడింది. నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన అల్లాహ్ అనుగ్రహమే. وَحُشِرَ لِسُلَيْمَانَ جُنُودُهُ مِنَ الْجِنِّ وَالْإِنسِ وَالطَّيْرِ فَهُمْ يُوزَعُونَ
మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని తమ తమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి బయలుదేరారు. حتى إذا أتوا على واد النمل قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وهم لا يشعرون. చివరకు వారు చీమల లోయకు కనుమకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది, ఓ చీమలారా, మీరు మీ ఇండ్లలోకి ప్రవేశించండి, లేకపోతే సులైమాన్ మరియు అతని సైనికులు వారికి తెలియకుండానే మిమ్మల్ని నలిపివేయవచ్చు. فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. సులైమాన్ దాని మాటలకు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ నా ప్రభూ, నీవు నన్ను, నాకు మరియు నా తల్లిదండ్రులకు చూపిన అనుగ్రహాలకు కృతజ్ఞత తెలిపేవానిగా మరియు నీకు నచ్చే సత్కార్యాలు చేసేవానిగా ప్రోత్సాహపరుచు, మరియు నన్ను నీ కారుణ్యంతో సద్వర్తనులైన నీ దాసులలో చేర్చుకో. وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين. మరియు ఒక రోజు అతను పక్షులను పరిశీలిస్తూ ఇలా అన్నాడు, ఏమిటి, నాకు వడ్రంగి పిట్ట హుదూద్ కనిపించడం లేదే, అది ఎటు అదృశ్యమైపోయింది? لأعذبنه عذابا شديدا أو لأذبحنه أو ليأتيني بسلطان مبين. నేను దానిని కఠినంగా శిక్షిస్తాను, లేదా దానిని కోసివేస్తాను, అది నాకు సరైన కారణం చూపితేనే తప్ప. فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبأ بنبأ يقين. ఆ తరువాత ఎంతోసేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది, నీకు తెలియని విషయమొకటి నేను తెలుసుకుని వచ్చాను. నేను సబాను గురించి ఒక నమ్మకమైన వార్తను నీ కొరకు తెచ్చాను. إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم. నిశ్చయంగా నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై రాణిగా పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు వసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనముంది.
وجدتها وقومها يسجدون للشمس من دون الله وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل فهم لا يهتدون. మరియు నేను ఆమెను మరియు ఆమె జాతి వారిని అల్లాహ్ను వదలి సూర్యునికి సాష్టాంగం సజదా చేయటం చూశాను. మరియు శైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా తోచేటట్లు చేశాడు. కావున వారిని సన్మార్గం నుండి నిరోధించాడు. కాబట్టి వారు సన్మార్గం పొందలేకపోయారు. ألا يسجدوا لله الذي يخرج الخبأ في السماوات والأرض ويعلم ما تخفون وما تعلنون. అందుకే వారు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాగి ఉన్న వాటిని బయటికి తీసేవాడు మరియు మీరు దాచే వాటిని మరియు వ్యక్తపరిచే వాటిని ఎరుగువాడు అయిన అల్లాహకు సాష్టాంగం సజదా చేయటం లేదు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ రబ్బుల్ అర్షిల్ అజీమ్. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే సర్వోత్తమ సింహాసనానికి అర్ష్కు ప్రభువు. قال سننظر أصدقت أم كنت من الكاذبين. సులైమాన్ అన్నాడు, నీవు సత్యం పలుకుతున్నావో లేదా అబద్ధాలాడే వారిలో చేరిన వాడవో మేము ఇప్పుడే చూస్తాము. اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون. నా ఈ ఉత్తరం తీసుకుని పో, దీనిని వారి వద్ద పడవేయి, తరువాత వారి నుండి ఒక వైపుకు తొలగిపోయి వారేమి సమాధానమిస్తారో చూడు. قالت يا أيها الملأ إني ألقي إلي كتاب كريم. రాణి అన్నది, ఓ నా ఆస్థాన నాయకులారా, ఇదిగో నా వైపుకు ఒక విశేషమైన ఉత్తరం పంపబడింది. إنه من سليمان وإنه بسم الله الرحمن الرحيم. నిశ్చయంగా ఇది సులైమాన్ దగ్గర నుండి వచ్చింది మరియు ఇది అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభించబడింది. ألا تعلوا علي وأتوني مسلمين. ఇందులో ఇలా వ్రాయబడి ఉంది, నాపై ఆధిక్యతను చూపకండి, నా సన్నిధిలోకి అల్లాహకు విధేయులై ముస్లిములు అయి రండి. قالت يا أيها الملأ أفتوني في أمري ما كنت قاطعة أمرا حتى تشهدون. రాణి అన్నది, ఓ నాయకులారా, ఈ విషయంలో మీరు నాకు సలహా ఇవ్వండి, నేను ఏ విషయంలోనూ మీరు లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోనే. قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين.
వారిలా జవాబిచ్చారు, మనం చాలా బలవంతులం మరియు గొప్ప యుద్ధ నిపుణులం, కాని నిర్ణయం మాత్రం నీదే. కావున నీవు ఏమి ఆజ్ఞాపించదలుచుకున్నావో ఆలోచించు. قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك يفعلون. రాణి అన్నది, రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన ప్రజలను అవమానపరుస్తారు. వీరు కూడా అదే విధంగా చేయవచ్చు. وَإِنِّي مُرْسِلَةٌ إِلَيْهِمْ بِهَدِيَّةٍ فَنَاظِرَةٌ بِمَ يَرْجِعُ الْمُرْسَلُونَ. కావున నేను తప్పక వారి వద్దకు ఒక కానుకను పంపుతాను. ఆ తరువాత నా దూతలు ఏమి జవాబు తెస్తారో చూస్తాను. فَلَمَّا جَاءَ سُلَيْمَانَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَا آتَانِيَ اللَّهُ خَيْرٌ مِّمَّا آتَاكُمْ بَلْ أَنْتُمْ بِهَدِيَّتِكُمْ تَفْرَحُونَ. రాయబారులు సులైమాను వద్దకు వచ్చినప్పుడు అతను అన్నాడు, ఏమి, మీరు నాకు ధన సహాయం చేయదలిచారా? అల్లాహ్ నాకు ఇచ్చింది మీకు ఇచ్చిన దానికంటే ఎంతో ఉత్తమమైనది. ఇక మీ కానుకతో మీరే సంతోషపడండి. ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم صاغرون. సులైమాన్ అన్నాడు, నీవు వారి వద్దకు తిరిగిపో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు వాటిని ఎదిరించజాలరు. మేము వారిని పరాభవించి అచ్చటి నుండి వెడలగొడతాము మరియు వారు అవమానితులై ఉండిపోతారు. قال يا أيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين. తరువాత సులైమాన్ ఇలా అన్నాడు, ఓ నాయకులారా, వారు అల్లాహకు విధేయులై ముస్లిములు అయి రాకముందే ఆమె సింహాసనాన్ని నా వద్దకు మీలో ఎవరు తేగలరు? قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك وإني عليه لقوي أمين. జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు, నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను దానిని తీసుకువస్తాను. నిశ్చయంగా నేను ఇలా చేసే బలం గలవాడను, నమ్మదగినవాడను. قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال هذا من فضل ربي ليبلوني أأشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه
ومن كفر فإن ربي غني كريم. గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు, నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను. ఆ తరువాత సులైమాన్ దానిని వాస్తవంగా తన ముందు పెట్టబడి ఉండటాన్ని చూసి ఇలా అన్నాడు, ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞతలు చూపుదునా లేక కృతజ్ఞుడనవుదునా అని పరీక్షించటానికి ఇలా చేయబడింది. కృతజ్ఞతలు తెలిపేవాడు నిశ్చయంగా తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కాని ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నిశ్చయంగా నా ప్రభువు స్వయం సమృద్ధుడు, పరమదాత అని తెలుసుకోవాలి. قال ذكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون. సులైమాన్ అన్నాడు, ఆమె గుర్తించలేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చివేయండి, మనం చూద్దాం ఆమె మార్గదర్శకత్వం పొందుతుందా లేక మార్గదర్శకత్వం పొందని వారిలో చేరిపోతుందా. فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين. ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే, ఏమి నీ సింహాసనం ఈ విధంగానే ఉంటుందా అని అడగ్గా, ఆమె నిశ్చయంగా ఇది దాని మాదిరిగానే ఉంది అని అన్నది. మరియు సులైమాన్ అన్నాడు, మనకు ఈమె కంటే ముందు దివ్యజ్ఞానం ప్రసాదించబడింది, కావున మనం అల్లాహకు విధేయులం, ముస్లిములమయ్యాము. وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين. మరియు అల్లాహ్ను వదలి ఆమె ఆరాధిస్తున్నది ఆమెను ఇస్లాం నుండి తొలగించింది. అందుకే ఆమె వాస్తవానికి సత్యతిరస్కారులలో చేరి ఉండేది. قيل لها ادخل الصرح فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال إنه صرح ممرد من قوارير قالت رب إني ظلمت نفسي وأسلمت مع سليمان لله رب العالمين. ఆమెతో రాజగృహంలో ప్రవేశించు అని చెప్పగా ఆమె దానిని చూసి అదొక నీటి కొలనని భావించి తన వస్త్రాలను పైకెత్తగా ఆమె పిక్కలు కనబడ్డాయి. అప్పుడు సులైమాన్, ఇది గాజుతో నిర్మించబడిన నున్నని నేల మాత్రమే అని అన్నాడు. రాణి అన్నది, ఓ నా ప్రభూ, నాకు నేను అన్యాయం చేసుకున్నాను, మరియు నేను సులైమాన్తో పాటు సర్వలోకాల ప్రభువైన అల్లాహకు విధేయతను, ఇస్లాంను స్వీకరిస్తున్నాను. وَلَقَدْ أَرْسَلْنَا إِلَى ثَمُودَ أَخَاهُمْ صَالِحًا أَنِ اعْبُدُوا اللَّهَ فَإِذَا هُمْ فَرِيقَانِ يَخْتَصِمُونَ. మరియు వాస్తవంగా మేము సమూదు జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ను మీరు అల్లాహ్నే ఆరాధించండి అనే సందేశంతో పంపాము. కాని వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం కలహించుకోసాగారు.
قال يا قوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون. సాలెహ్ అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు తొందర పెడుతున్నారు? మీరు అల్లాహ్ను మీ తప్పులను క్షమించమని ఎందుకు వేడుకోరు? బహుశా మీరు కరుణించబడవచ్చు. قالوا اطيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم تفتنون. వారన్నారు, మేము నిన్ను మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము. సాలిహ్ అన్నాడు, మీ శకునం అల్లాహ్ వద్ద ఉంది. వాస్తవానికి మీరు పరీక్షించబడుతున్నారు. وكان في المدينة 9 رهط يفسدون في الأرض ولا يصلحون. మరియు ఆ నగరంలో 9 మంది ఉండేవారు. వారు దేశంలో కల్లోలం రేకెత్తిస్తూ ఉండేవారు మరియు ఎలాంటి సంస్కరణ చేసేవారు కాదు. قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله وإنا لصادقون. వారు పరస్పరం ఇలా అనుకున్నారు, అల్లాహపై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి, మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము. తరువాత అతని వారసులతో, మీ సంబంధీకులను వధించింది మేము చూడనేలేదు, మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము అని అందాము. وَمَكَرُوا مَكْرًا وَمَكَرْنَا مَكْرًا وَهُمْ لَا يَشْعُرُونَ. మరియు ఈ విధంగా వారు పన్నాగం పన్నారు, మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము, కాని వారికది తెలియదు. فانظر كيف كان عاقبة مكرهم أنا دمرناهم وقومهم أجمعين. ఇక చూడండి వారి పన్నాగపు పర్యవసానం ఏమైందో. వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము. فتلك بيوتهم خاوية بما ظلموا إن في ذلك لآية لقوم يعلمون. అవిగో వారి గృహాలు, వారు చేసిన దుర్మార్గాలకు అవి ఎలా పాడుపడిపోయాయో చూడండి. నిశ్చయంగా ఇందులో తెలుసుకునే వారికి గొప్ప సూచన ఉంది. وَأَنجَيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ. మరియు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్న వారిని మేము కాపాడాము. وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ وَأَنْتُمْ تُبْصِرُونَ. మరియు లూత్ను జ్ఞాపకం చేసుకోండి.
అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు, ఏమి మీరు బహిరంగంగా అశ్లీల కార్యాలు చేస్తారా? أَإِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ بَلْ أَنْتُمْ قَوْمٌ تَجْهَلُونَ ఏమి మీరు స్త్రీలను వదలి పురుషుల వద్దకు మీ కామ ఇచ్ఛను తీర్చుకోవటానికి పోతారా? వాస్తవానికి మీరు మూఢజనులు. فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَنْ قَالُوا أَخْرِجُوا آلَ لُوطٍ مِّن قَرْيَتِكُمْ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ. కాని అతని జాతి వారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు, లూత్ కుటుంబాన్ని మీ పట్టణం నుండి వెళ్లగొట్టండి. వాస్తవానికి వారు తమను తాము చాలా పవిత్రులుగా పరిగణిస్తున్నారు. فَأَنْجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَاهَا مِنَ الْغَابِرِينَ. కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని కాపాడాము. అతని భార్య తప్ప ఆమెను వెనుక ఉండిపోయే వారిలో చేర్చాలని నిర్ణయించాము. وَأَمْطَرْنَا عَلَيْهِمْ مَطَرًا فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ. మరియు వారిపై రాళ్ల వర్షాన్ని కురిపించాము. కాని అది హెచ్చరించబడిన వారిపై కురిపించబడ్డ ఎంతో ఘోరమైన వర్షం. قُلِ الْحَمْدُ لِلَّهِ وَسَلَامٌ عَلَى عِبَادِهِ الَّذِينَ اصْطَفَى اللَّهُ خَيْرٌ أَمَّا يُشْرِكُونَ. ఓ ముహమ్మద్, ఇలాను సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లహ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న ఆయన దాసులకు శాంతి కలుగుగాక. సలాం. ఏమి అల్లహ శ్రేష్ఠుడా లేక వారు ఆయనకు సాటి కల్పించే భాగస్వాములా? أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ. ఏమి ఆయనే కాడా ఆకాశాలను మరియు భూమిని సృష్టించినవాడు మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించినవాడు. దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము. వాటిలో ఒక్క చెట్టును కూడా మొలపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా. ఏమి అల్లహతో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? అలా కాదు. వారే ఇతరులను ఆయనకు సమానులుగా చేసే ప్రజలు. أَمَّنْ جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ
بل أكثرهم لا يعلمون ఏమి ఆయనే కాడ భూమిని నివాస స్థలంగా చేసి దాని మధ్య నదులను ఏర్పరచి అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను నిర్మించినవాడు. ఏమి అల్లహతో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు. أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ఏమి ఆయనే కాడా బాధితుడు వేడుకున్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు. ఏమి అల్లహతో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ. أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ ఏమి ఆయనే కాడా నేల మరియు సముద్రాల అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలతో పంపేవాడు. ఏమి అల్లహతో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లహ అత్యున్నతుడు. أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ఏమి ఆయనే కాడా సృష్టిని తొలిసారి ప్రారంభించి తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు. ఏమి అల్లహతో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను, మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి. قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ వారితో అను, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయ జ్ఞానం గలవాడు అల్లహ తప్ప మరొకడు లేడు మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు. بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا بَلْ هُمْ مِنْهَا عَمُونَ వాస్తవానికి పరలోక జీవితం గురించి వారి జ్ఞానం శూన్యమే. అలా కాదు, దానిని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. అలా కాదు, దాని విషయంలో వారు అంధులైపోయారు. وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا
مخرجون సత్య తిరస్కారులు అంటారు, ఏమి మేము మరియు మా తండ్రి తాతలు మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవానికి మరల సజీవులుగా వెలికి తీయబడతామా? لقد وعدنا هذا نحن وآباؤنا من قبل إن هذا إلا أساطير الأولين వాస్తవానికి ఇంతకు పూర్వం కూడా మాకు మరియు మా తండ్రి తాతలకు ఇదే విధంగా వాగ్దానం చేయబడింది. ఇవి కేవలం పూర్వకాలపు గాథలు మాత్రమే. قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة المجرمين వారితో అను, భూమిలో ప్రయాణం చేసి చూడండి, అపరాధుల గతి ఏమైందో. ولا تحزن عليهم ولا تكن في ضيق مما يمكرون మరియు నీవు వారి గురించి దుఃఖపడకు మరియు వారి కుట్రలకు బాధపడకు. ويقولون متى هذا الوعد إن كنتم صادقين వారంటున్నారు, మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది? قل عسى أن يكون ردف لكم بعض الذي تستعجلون వారితో అను, మీరు దేనిని ఏ శిక్షను గురించి తొందర పెడుతున్నారో అందులోని కొంత భాగం బహుశా మీకు సమీపంలోనే ఉండవచ్చు. وَإِنَّ رَبَّكَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ మరియు నిశ్చయంగా నీ ప్రభువు మానవులపై ఎంతో అనుగ్రహం కలవాడు, కాని వారిలో చాలా మంది కృతజ్ఞతలు చూపరు. وَإِنَّ رَبَّكَ لَيَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ మరియు నిశ్చయంగా వారి హృదయాలు ఏమి దాస్తున్నాయో మరియు ఏమి వ్యక్తపరుస్తున్నాయో నీ ప్రభువుకు బాగా తెలుసు. وَمَا مِنْ غَائِبَةٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ మరియు ఆకాశంలో మరియు భూమిలో అగోచరంగా ఉన్నది ఏదీ కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. إِنَّ هَذَا الْقُرْآنَ يَقُصُّ عَلَى بَنِي إِسْرَائِيلَ أَكْثَرَ الَّذِي هُمْ فِيهِ يَخْتَلِفُونَ నిశ్చయంగా ఈ ఖురాన్ ఇశ్రాయిల్ సంతతి వారు విభేదిస్తూ ఉన్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది. وَإِنَّهُ لَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ మరియు నిశ్చయంగా ఇది విశ్వాసులకు మార్గదర్శిని మరియు కారుణ్యం. إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُم بِحُكْمِهِ وَهُوَ الْعَزِيزُ الْعَلِيمُ నిశ్చయంగా నీ ప్రభువు వారి మధ్య న్యాయంగా తీర్పు చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. فَتَوَكَّلْ عَلَى اللَّهِ إِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِينِ
కావున నీవు అల్లహపై ఆధారపడి ఉండు. నిశ్చయంగా నీవు స్పష్టమైన సత్యంపై ఉన్నావు. إنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين. నిశ్చయంగా నీవు మృతులకు వినిపింపజేయలేవు, మరియు వీపు త్రిప్పి మరలిపోయే చెవిటి వారికి కూడా నీ పిలుపును వినిపింపజేయలేవు. وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను ఆయాతులను విశ్వసించి అల్లహకు విధేయులు ముస్లింలు అయ్యే వారికి మాత్రమే నీవు నీ మాటలను వినిపించగలవు. وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِنَ الْأَرْضِ تكلمهم أن الناس كانوا بآياتنا لا يوقنون. మరియు వారిని గురించిన శిక్ష వాగ్దానం పూర్తి కానున్నప్పుడు మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. అది వారితో నిశ్చయంగా మానవులు మా సూచనలను ఆయాతులను నమ్మేవారు కాదని చెబుతుంది. وَيَوْمَ نَحْشُرُ مِنْ كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّنْ يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు పునరుత్థాన దినమున మేము ప్రతి జాతి వారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జన సమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు వారి పాపాల ప్రకారం వివిధ వరుసలలో నిలబెట్టబడతారు. إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أم ماذا كنتم تعملون. చివరకు అందరూ వచ్చిన తరువాత వారి ప్రభువు వారిని ప్రశ్నిస్తాడు, ఏమి మీరు నా సూచనలను మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు? وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ بِمَا ظَلَمُوا فَهُمْ لَا يَنطِقُونَ. మరియు వారు చేసిన దుర్మార్గం వలన వారికి చేయబడిన వాగ్దానం శిక్ష పూర్తి అవుతుంది, కావున వారేమీ మాట్లాడలేరు. أَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا اللَّيْلَ لِيَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ. ఏమి వారికి తెలియదా, మేము రాత్రిని వారు విశ్రాంతి పొందటానికి మరియు పగటిని
చూడగలగటానికి ప్రకాశవంతంగా చేశామని, నిశ్చయంగా విశ్వసించే వారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి. وَيَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَفَزِعَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ وَكُلٌّ أَتَوْهُ دَاخِرِينَ. మరియు జ్ఞాపకముంచుకోండి, బాకా సూర్ ఊదబడే దినమున అల్లహ కోరిన వారు తప్ప ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నవన్నీ భయంతో కంపించిపోతాయి. మరియు అన్ని అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి. وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ السَّحَابِ صُنْعَ اللَّهِ الَّذِي أَتْقَنَ كُلَّ شَيْءٍ إِنَّهُ خَبِيرٌ بِمَا تَفْعَلُونَ. మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు, కాని అవి అప్పుడు మేఘాల వలె ఎగురుతూ పోతుంటాయి. ఇది అల్లహ్ కార్యం. ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయన ఎరుగును. من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون. మంచి పనులు చేసి వచ్చిన వారికి అంతకంటే మంచి ప్రతిఫలముంటుంది, మరియు వారు ఆ దినపు మహాభీతి నుండి సురక్షితంగా ఉంటారు. ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم تعملون. మరియు చెడు పనులు చేసి వచ్చిన వారు నరకాగ్నిలోకి బోర్లా త్రోయబడతారు. వారితో అనబడుతుంది, మీకు ఇవ్వబడే ప్రతిఫలం మీ కర్మలకు భిన్నంగా ఉండగలదా? إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء وأمرت أن أكون من المسلمين. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, నిశ్చయంగా ఈ మక్కా నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే దీనిని పవిత్ర క్షేత్రంగా చేశాడు, మరియు ప్రతి వస్తువు ఆయనకు చెందినది. మరియు నేను ఆయనకు విధేయుడనై ముస్లింనై ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. وأن أتلو القرآن فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فقل إنما أنا من المنذرين. మరియు ఈ ఖురానును చదివి వినిపించాలని కూడా ఆజ్ఞ ఇవ్వబడింది. కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను, నిశ్చయంగా నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే. وَقُلِ الْحَمْدُ لِلَّهِ سَيُرِيكُمْ آيَاتِهِ فَتَعْرِفُونَهَا وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ.
వారితో ఇంకా ఇలా అను, సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లహ మాత్రమే. త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు. అప్పుడు మీకు తెలుస్తుంది. మరియు మీరు చేస్తున్న కార్యాలను నీ ప్రభువు ఎరుగకుండా లేడు.